India's premier university lo BTech 100% placements, 100% education loan only in Karnavati University, Ahmedabad. ఏం చేస్తే మనకి ఈ ప్రశాంతమైన వాతావరణం వస్తుంది? ఎప్పుడు ఉగ్రవాదం నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? దేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాలు ఇన్హెరెంట్లీ ఇంటర్లింక్డ్. ఇట్ హ్యాస్ టు గో ఇన్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ అప్రోచ్. దేశ అంతర్గత భద్రతకి పెనుసవాళ్ళని గ్రహించకుండా విదేశీ వ్యవహారాల రూపకల్పన జరగకూడదు. విదేశీ వ్యవహారాల్లో జరుగుతున్న థ్రెట్స్ని ఇంటర్నల్ సెక్యూరిటీకి కూడా మనము కనెక్ట్ ద డాట్స్. దాంట్లో నుంచి యాక్షనబుల్ డూవబుల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి కొట్టాలి ఎనిమిని. ఇది ఒకటి. మై కామెంట్స్ ఆన్ పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, స్టేట్ ఇనిషియేటింగ్ టెర్రరిజం, స్టేట్ కండక్టింగ్ టెర్రరిజం అని చెప్పక్కర్లేదు, అందరూ పెద్దవాళ్ళందరూ చెప్పారు. కాకపోతే పాకిస్తాన్ ఎక్కడ ఫెయిల్ అయింది అంటే 1947 ఆగస్టు 14న స్టార్ట్ అయిన పాకిస్తాను ఇవాళ రోజును చూసుకుంటే టెర్రరిజం ప్రమోషన్, టెర్రరిజం క్రియేషన్, టెర్రరిజం మార్కెటైజేషన్, టెర్రరిజం గ్లోబలైజేషన్, టెర్రరిజం లిబరలైజేషన్, టెర్రరిజం ఇట్లా అయిపోయింది దాని బతుకు. మనం ఏం చేసాము? భారత్ నిర్మించాం, BHARAT, ఇండియా. We the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic. మన ప్రియాంబుల్లో చెప్పుకొని భారత్ అంటే బ్రదర్ కిరణ్ బిల్డింగ్ ఏ హార్మోనియస్ అండ్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ టాలెంట్, టెక్నాలజీ, ట్రేడ్ అండ్ టు డెసిమేట్ టెర్రరిజం. దట్ ఈస్ వాట్ భారత్, BHARAT, భారత్ స్టాండ్స్ ఫర్, టు మై వ్యూ. అండ్ వీ హ్యావ్ ఏ goal. The goal by 2047, by the time we finish 100 years of independent India, strategic autonomy, సర్వసత్తాక సార్వభౌమ రాజ్యంగా అమెరికా వాడో చైనా వాడో లేకపోతే వాడెవడో చెప్పింది వినకుండా మన లక్ష్యాలు, మన జాతి ప్రయోజనాలు బట్టి మనం నిర్ణయాధికారం తీసుకుంటాం. బీట్ ఫారెన్ పాలసీ, డిఫెన్స్ పాలసీ, ఎకనామిక్ పాలసీ ఆర్ ఎనీ పాలసీ. నెంబర్ 2. నెంబర్ 3, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చైనా అనే బిగ్ పిక్చర్ని అర్థం చేసుకోకుండా ప్రపంచ రాజకీయాలు లేవు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లేదు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ ఉపయోగించుకొని ఈ రోజున 12,300 కిలోమీటర్లు గల్ఫ్ నుంచి ఒక షిప్ స్టార్ట్ అయితే ఇలా తిరిగి ఇండోనేషియా, మలేషియా, మలక్కా స్ట్రైట్ మధ్య నుంచి చైనాకి ఒక షిప్ వెళ్ళాలంటే ఆయిల్, న్యాచురల్ గ్యాస్ తీసుకొని 12,300 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి సార్, ప్రభాకర్ రెడ్డి సార్. అదే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని ఉపయోగించుకొని చైనా వాడు ఏం చేస్తున్నాడు? గ్వాదర్ పోర్టును రీచ్ అవ్వడానికి 2,300 కిలోమీటర్లకి రీచ్ అయిపోతున్నాడు. అంటే వాడు ప్రతి షిప్కి 10,000 కిలోమీటర్లు ఆదా చేసుకుంటున్నాడు, టైం సేవ్ చేసుకుంటున్నాడు. అందుకని పిచ్చి పాకిస్తాన్ని వాడుకుంటున్నారు. పిచ్చి పాకిస్తాన్కి ఈ విషయం తెలిసే లోపలే వాళ్ళ గొయ్యి వాళ్ళు దవ్వుకున్నారు. సో బీట్ అమెరికా, బీట్ చైనా, దే విల్ నెవర్ ఎవర్ కమ్ టు సమ్వన్స్ రెస్క్యూ. అండ్ we are also not naive అంటే మనంత పిచ్చోళ్ళం కాదు మనం కూడా. We should never dependent on either this or that. We should depend on ourselves. Last point, how to give a strategy or a direction. మన భారతదేశ దిశ మార్చడానికి మనం చేయాల్సింది ఒకటి. పెద్దలు జేడి లక్ష్మీనారాయణ సార్ చెప్పారు ఇందాక, విద్యా వ్యవస్థలో మార్పు. కల్లల్ పరమేశ్వర్ సార్ కూడా చెప్పారు. విద్యా వ్యవస్థతో పాటు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, IoT, బిగ్ డేటా, 6G, మెటావర్స్ కాలంలో మైండ్ సెట్ కరెక్ట్గా లేకపోతే ఎంత డేటా సెట్స్ ఉన్నా వేస్ట్. దేర్ షుడ్ బి ఏ వెరీ గుడ్ ఇంపార్టెంట్ లింక్ బిట్వీన్ మైండ్ సెట్ / వాల్యూస్. ఐ మీన్ టు సే మైండ్ సెట్ మీన్స్ నీతి, నిజాయితీ, ధర్మం, మన, తన అనేవి బిల్డ్ చేయకుండా ఓన్లీ డేటా సెట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, IoT, బిగ్ డేటా. అరే బాబు, మ్యాన్ వర్సెస్ మిషన్ రేస్లో mission is going to take you over, because right now we are in artificial narrow intelligence stage. By 2040, Kiran, we are getting into artificial general intelligence stage. From 2040 to 2050 we are getting into artificial super intelligence stage. ఈ 3 స్టేజ్లు అర్థం చేసుకొని కృత్రిమ మేధస్సు వర్సెస్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ స్టేజ్ని అర్థం చేసుకొని రెండింటిని రైట్ కైండ్ ఆఫ్ మిక్స్ మ్యాచ్ చేయకపోతే యువత నాశనం అయిపోద్ది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ పర్టినెంట్ టు బిల్డ్ AI ethics and AI legality, AI cultural, social, economic aspects of AI into our education system. Not only 2 + 2 = 4 is never and can never be life. There are many permutations and combinations within the system. So we have to read that. Final comment and I'll stop here.
కల్చరల్ నేషనలిజం నుంచి నా బ్రదర్ ఇక్కడ సాయి కృష్ణ గారు చాలా కష్టపడి ఒక గొప్ప ఆయన ఒక బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకొని గత 10 ఏళ్ల నుంచి ఆయన చేస్తున్నారు. బ్రదర్ ఒకటే చెప్తున్నాను, కల్చరల్ నేషనలిజం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పేట్రియాటిజం. కల్చరల్ నేషనలిజం అండ్ పేట్రియాటిజం గో ఇన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనుకుందాం. ఈ కల్చరల్ నేషనలిజం నుంచి హ్యూమన్ నేషనలిజం, హ్యూమనిస్టిక్ నేషనలిజంకి భారత్ ఎమర్జ్ అయింది. వాళ్ళ చెప్తాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, లోతుగా ఆలోచిస్తే కానీ తెలియదు. ప్రపంచంలో ఉన్న 197 దేశాలు ఆల్మోస్ట్ ఆల్, విఠల్ గారు 150 దేశాల వరకు వాళ్ళ భారత్ ఎందుకునే తెలుసా, ఇంక్లూడింగ్ ఇస్లామిక్ నేషన్స్. భారత్ ఈజ్ ఛాంపియనింగ్ ద కాజ్ ఆఫ్ హ్యూమనిజం ఓవర్ టెర్రరిజం. భారత్ ఈజ్ ఛాంపియనింగ్ ద కాజ్ ఆఫ్ హ్యూమనిజం ఓవర్ టెర్రరిజం అనేది ఇంక్లూడింగ్ ఇస్లామిక్ కంట్రీ హెడ్ అయిన సౌదీ అరేబియాకు కూడా అర్థమైంది, ఈజిప్ట్ కూడా అర్థమైంది. ఒక టర్కీ ఎందుకు ఫెయిల్ అయిందంటే ఆ ఎర్దోగాన్ అనే ఆయన ఆ రాడికల్ ఇస్లాంని కనుక భుజాన్ని వేసుకోకపోతే అక్కడ కుర్చీ కదిలిపోద్ది, అందుకని ఆయన ఫెయిల్ అయింది. కానీ టర్కిష్ పీపుల్ ఫెయిల్ అవ్వాల. చూస్తూ ఉండండి మీరు, టర్కీలో కూడా అంతర్గతంగా టర్కిష్ ఎర్దోగాన్కి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నాయి అక్కడ. సో ఇట్ ఈస్ ది నేషనలిజం, కల్చరల్ నేషనలిజం నుంచి హ్యూమనిస్టిక్ నేషనలిజం. భారత్ స్టాండ్స్, భారత్కి ఆ దమ్ము, ధైర్యము, శక్తి, అన్నిటికీ మించి వాల్యూస్. మేజర్ శ్రీనివాస్ గారు, మన శక్తి మన వాల్యూస్ సార్, మన మైండ్ సెట్ సార్, అది కాబట్టి భారత్కి ఆ అవకాశం ఇచ్చారు. సో భారత్ ఈజ్ ఛాంపియనింగ్ ద కాజ్ ఆఫ్ నేషనల్ హ్యూమనిజం ఓవర్ టెర్రరిజం. దట్స్ వాట్ ఐ హ్యావ్ టు సే. అండ్ థ్యాంక్ యూ డాక్టర్ కిరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి తమ ఒపీనియన్స్ చెప్పినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.